ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1400, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఓఎన్జీసీ, సన్ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో. ఇటు ఎంఎంటీఎస్ కావచ్చు, అదానీ పవర్, తర్వాత ఐఎఫ్సిఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,727 దగ్గర కొనసాగుతోంది, 451 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 79,806, 1480 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ బ్యాంక్ 889 పాయింట్ల నష్టంతో 59,637 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ కూడా 451 పాయింట్ల నష్టంతో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఏంటి సార్ ఎఫెక్ట్ ఏంటి, అంటే వార్ ఎఫెక్టా? ఇంత భారీగా పతనం అవడానికి కారణం ఏంటి? నిఫ్టీ సెన్సెక్స్ మార్కెట్ ఇవాళ భారీగా తగ్గడానికి ప్రధానమైన కారణం వార్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక ఇంచుమించు ఒక 2% వరకు తగ్గి మళ్ళీ ఒక 1% రికవర్ అయ్యింది. మళ్ళీ మార్కెట్ కొంచెం లాసెస్ రీకూప్ చేసుకొని మళ్ళీ కొంచెం స్టడీ ట్రెండ్ ఉంటుందా అనుకున్న సమయంలో లాస్ట్ 1 అవర్ క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వార్ మరింత ఇంటెన్సిఫై అయిందన్న వార్తలు రావడంతో మార్కెట్లో మరింత కరెక్షన్ రావడం చూస్తాం. ఒక 3 నెలల క్రితం మనం చూసాము భారత్, యుఎస్ మనకి టారిఫ్ ఇష్యూల్లో కొంచెం కన్సర్న్స్ రావడంతో మనకి మార్కెట్ బాగా పడింది. ఆ తర్వాత అవి కొంచెం సబ్సిడీ అయ్యి మార్కెట్ కొంచెం కోలుకున్న సమయంలో ఒక 2 నెలల క్రితం చూస్తే కనుక ఏ ఇష్యూ మార్కెట్లోకి రావడం చూసాము, దాని ఇంపాక్ట్ అనేది బాగా కనిపించింది. ఇప్పుడు ప్రధానమైన 3వ మేజర్ అంశం చూస్తే కనుక ఇప్పుడు కొత్తగా మిడిల్ ఈస్ట్ గల్ఫ్లో కొంచెం బాగా టెన్షన్స్ ఉద్రిక్తత అవడంతో మార్కెట్లో కూడా బాగా కరెక్షన్ రావడం కూడా చూస్తాం. అంతేకాకుండా మొన్న వరకు లాస్ట్ వీక్ వరకు కూడా చూస్తే కనుక ఎఫ్ఐస్ భారత్లో మళ్ళీ స్టాక్స్లో కొనుగోళ్లు చేస్తున్నారు అన్న డేటా రిపోర్ట్స్ రావడం చూసాము. కానీ లాస్ట్ 2 రోజులు డేటా చూస్తే కనుక ఎఫ్ఐస్ మళ్ళీ లాస్ట్ 2 రోజుల్లో ఇంచుమించు 11,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో చూస్తే కనుక నెట్ సెల్లర్స్గా మిగలటం అనేది మనం చూసాం. సో ఇది కూడా కొంచెం ఒక నెగిటివ్ అంశమే అనుకోవచ్చు. సో మార్కెట్ లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక జనవరి, ఫిబ్రవరి అలాగే మార్చి, ఇప్పుడు ఈ వారం కూడా చూస్తే కనుక కొంచెం ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లోనే ఉంది. సో మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక 24,500 స్థాయి దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఇవాళ బాటమ్ లోయర్ లెవెల్స్లో కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఏమైనా కొంచెం రికవర్ అవుతుందేమో చూద్దాం. మరి రైట్ సార్, సాంబమూర్తి గారు ఉన్నారు కాలర్. సాంబమూర్తి గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. హిందుస్థాన్ మోటార్స్ ఒక 517 రూపాయలు, ఇంకోటేమో సిల్వర్ తీసుకున్నాను ETF, పర్లేదని ఈ టైంలో. ఓకే, సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే మటుకు మీరు ఈ టైంలో తీసుకున్నా అంటున్నారు. కానీ బేసికల్గా చూస్తే కనుక సిల్వర్, గోల్డ్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. కొంచెం హై ప్రైస్లో తీసుకున్నప్పటికీ ఈ లెవెల్లో కూడా కొంచెం కొత్తగా జియో పొలిటికల్ టెన్షన్స్ రావడంతో మళ్ళీ కొంచెం రీసెంట్ హై అయిన గోల్డ్ అండ్ సిల్వర్ పీక్స్కి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే హిందుస్థాన్ మోటార్స్ గురించి అడిగారు, కానీ మీరు లోయెస్ట్ రేట్లోనే తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక 35 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 15 రూపాయల వరకు హిందుస్థాన్ మోటార్స్ తగ్గడం చూసాము. ఓవరాల్గా స్టాక్ అంత పెర్ఫార్మెన్స్ లేనప్పటికీ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక అంతక్రితం మనకు తెలిసిందే ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్ కార్ తయారు చేస్తున్నారు. ఈ మధ్య చూస్తే కనుక ఒక కంబ్యాక్లోకి ఫోకస్ చేస్తున్నట్టుగా, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా, ముఖ్యంగా ఇంతక్రితం పాత ఐకానిక్ అంబాసిడర్ కార్ని కూడా మళ్ళీ రివైవ్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడము, అలాగే ఈ ఏడాది బహుశా ఏప్రిల్, మే కల్లా కొత్త అంబాసిడర్ మోడల్ కూడా లాంచ్ అవుతున్న వార్తలు రావడం చూస్తున్నాం. సో ఇవి కూడా కొంచెం పాజిటివ్ అంశం కాబట్టి నేను కూడా, పైగా మీరు లో లెవెల్లో తీసుకున్నారు కాబట్టి హిందుస్థాన్ మోటార్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, సిల్వర్ బీస్ ఉన్నాయంట వారి దగ్గర, సో దాన్ని తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్లో సో ఈ లారస్ ల్యాబ్ కావచ్చు, BEL ఈ 2 తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం?
సిల్వర్ బీస్ హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే హిస్టారికల్గా చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా మార్కెట్ ఇండిసీస్తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. లాస్ట్ 5 ఏళ్ళుగా చూస్తే కనుక సిల్వర్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్గా కూడా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేసిన విషయం కూడా మనకు తెలిసింది స్టాక్స్ కన్నా. పైగా మార్కెట్ కండిషన్స్ కూడా బాగాలేదు కాబట్టి ఇమ్మీడియట్గా మనకి స్టాక్స్లో రిటర్న్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు కాబట్టి, పైగా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ బీస్లో కూడా మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ప్రాఫిట్లో ఉన్న పొజిషన్స్ని ఎప్పుడు కట్ చేయకూడదు, లాస్లో ఉన్న పొజిషన్స్ని కట్ చేయాలి. కానీ ప్రాఫిట్స్ని మీరు ఎంతవరకు రన్ చేయగలిగారో, ఎంతవరకు మీరు ప్రాఫిట్స్ తీసుకోగలిగారో అదే మీకు మేజర్ విన్నింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు సిల్వర్ బీస్. సార్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ నేను ప్రభాకర్ మాట్లాడు వైద్యం నుంచి అండి. మాట్లాడండి. నాకు 6 ఉన్నాయండి, 250 షేర్లు. ఓకే, 450 రేట్లు ఉన్నాయండి. ఓకే, రీటైల్ ఉందండి, అది 100 షేర్స్ ఉన్నాయి. ఓకే, అవి 450 రేట్లు ఉన్నాయి. ఇవి 5 months నుంచి అలా ఉన్నాయండి. అది ఏంటి? సో ఓకే, బడ్జెట్ ముందు తీసుకొని ఉంటారు. బడ్జెట్లో రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఏమైనా కొంచెం పాజిటివ్గా వస్తుందన్న అంశంతో, కానీ రైల్వేస్ కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేజర్ బూస్ట్ ఇచ్చినప్పటికీను రైల్వే స్టాక్స్ మటుకు లాస్ట్ 2-3 నెలలుగా తగ్గడం అనేది చూస్తున్నాం. RVNL 450 మీరు తీసుకున్నారు, 300 రూపాయల్లో ఉంది. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న డిప్లో RVNLని మీరు హోల్డ్ వీలుంటే యావరేజ్ చేసుకుంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ ఎఫెక్టివ్గా 360, 370కి వస్తుంది. పైగా హై నుంచి బాగా పడింది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక RVNL వాల్యుయేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. అలాగే ఈ మధ్య కూడా చూస్తే కనుక వీళ్ళకి కొన్ని NMDC దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2,000 కోట్ల వరకు కాంట్రాక్ట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అలాగే 2 స్టాక్స్ వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 10-15 లెవెల్స్కి వచ్చేసాయి. కాబట్టి RVNL నా ఉద్దేశం అయితే 2 కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, హుండాయ్, కోఫోర్డ్స్, NCC 25% లాస్లో ఉన్నారంట. సో ఏంటి ఇప్పుడు తీసేయచ్చా? ఓకే, హ్యుండాయ్ అంటే మీరు బహుశా 2,800 రేంజ్లో తీసుకుంటారు. ఇప్పుడు 2,100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హ్యుండాయ్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అయితే లిస్ట్ అయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ మళ్ళీ హ్యుండాయ్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ మనకి రావడంతో హ్యుండాయ్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో పెరిగింది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. కోఫర్జ్ ఆల్మోస్ట్ 2,000 రూపాయల నుంచి 1,100 రూపాయల వరకు తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం మొన్న 22nd జనవరి రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో కోఫర్జ్లో కొంచెం బాగా రియాక్షన్ రావడం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో ఉంది. ఈ మధ్య కూడా చూస్తే కనుక 2-3 మేజర్ క్లయింట్స్ మేజర్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నారు. 4 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు $158 మిలియన్ UK బేస్డ్ కంపెనీ తోటి డీల్ కుదుర్చుకున్నారు. అలాగే మనకి కొత్తగా IT డిజిటల్ సర్వీసెస్లో కూడా ఎంటర్ అయినట్టుగా వార్తలు రావడం. పైగా కోఫర్జ్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ కాబట్టి ఈ సెగ్మెంట్లో నా ఉద్దేశం అయితే ఆల్మోస్ట్ 33 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి కోఫర్జ్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్తే రాజు గారు. సార్ నమస్తే అండి. సార్ ఇది క్రూడ్ ఆయిల్ నేను 310 కాడ చేర్చుకోలేను సార్. ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు దాని ధర వచ్చేసి మనకు 965 రూపాయలు చూపిస్తుంది సార్. ఇప్పుడు మరి నష్టాల కొద్దా మరి పెరుగుద్దా అని చెప్పేసి కొంచెం ఉంది సార్. మరి డ్రాప్ గానే ఇంకా ఇంక్రిమెంట్ ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 55 నుంచి 75 వరకు పెరిగింది. లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక యుద్ధ వాతావరణం వల్ల ఆల్మోస్ట్ 10% వరకు క్రూడ్ ఆయిల్ పెరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. మీరు కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారు. క్రూడ్ ఆయిల్ మీరు ఫ్యూచర్స్ లో ముఖ్యంగా మీరు MCX లో తీసుకున్నట్టున్నారు. సో కాబట్టి మీకు తెలిసే ఉండింటుంది ఫ్యూచర్స్ లోను ముఖ్యంగా ఇటువంటి డెరివేటివ్స్ లో తీసుకుంటే రిస్క్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. బాగా సర్జ్ కూడా కనిపించింది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో క్రూడ్ ఆయిల్ మీరు ప్రాఫిట్ బుక్ చేసి ప్రాఫిట్స్ షార్ట్ టర్మ్ లో తీసుకోవచ్చు. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ టెక్ మహీంద్రా, ఆసిల్ ఇండియా, FML ఈ మూటిల్లో ఏం తీసుకోవచ్చు సార్? ఓకే, టెక్ మహీంద్రా ఓకే, ఎందుకంటే 18 ఒకసారి మన రేట్ కూడా చూసుకోవాలి. ఈ మధ్యకాలం ఎలా మూవ్ అయిందన్న అంశాన్ని కూడా గమనించాలి. పెద్ద కంపెనీ బ్లూ చిప్ టెక్ మహీంద్రా 1,800 రూపాయల నుంచి 1,300 రూపాయల వరకు లాస్ట్ 2-3 రోజులుగా బాగా పెరిగిన విషయం కూడా తెలిసింది. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఆరెంజ్ బిజినెస్ కంపెనీతో కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎంటర్ అయినట్టుగా వార్తలు రావడం చూసాము. అలాగే టెక్ మహీంద్రా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక వాల్యుయేషన్ కూడా 26 టైమ్స్ ఉంది. కాబట్టి IT సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది చీపెస్ట్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి టెక్ మహీంద్రా చిన్న డిప్లో తీసుకోవచ్చు. తర్వాత సార్ సతీష్ నరేష్ గారు అడుగుతున్నారు, ఈ కోఫోర్స్ వచ్చేసి బయింగ్ ప్రైస్ ఏంటి? సారీ, అపోలో మైక్రో సిస్టమ్స్ బయింగ్ లెవెల్స్. ఓకే, అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత
పర్లేదు ఫ్లాట్ ట్రెండ్ ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అపోలో మైక్రో సిస్టమ్స్ నా ఉద్దేశం అయితే ఈ మధ్యకాలంలో 350 రూపాయల నుంచి 220 రూపాయలకి 100 రూపాయల వరకు తగ్గింది. అలాగే లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేసింది. కాకపోతే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది ఈ లెవెల్లో కూడా. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది. కాకపోతే స్టాక్ కొంచెం బాగా రన్అప్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ 5 ఏళ్ళుగా చూస్తే కనుక అపోలో మైక్రో సిస్టమ్స్ లాంగ్ టర్మ్లో పర్వాలేదు, 200 కోట్ల నుంచి ఈ ఏడాది ఆల్మోస్ట్ 560 కోట్ల వరకు క్రమేయంగా కొంచెము లాభాలు నెట్ ప్రాఫిట్స్ రావడం చూసాము. అలాగే లాస్ట్ 2-3 సంవత్సరాలుగా వీళ్ళ మార్జిన్స్ కూడా 100 రూపాయలకి ఎంత మిగిలిందంటే ఆల్మోస్ట్ 5 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 10 వరకు కొంచెం మార్జిన్స్ కూడా పెరిగాయి. కాబట్టి కానీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, ఒక ప్రెసెంట్ మార్కెట్లో అయితే భారీ నష్టాలు కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సాయి పవన్ గారు ఉన్నారు. సాయి పవన్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సాయి. సార్ మాది చిరాలండి, ప్రకాశం జిల్లా. మాట్లాడండి. సార్ ఇప్పుడు గోడ్ ఫ్రై ఫిలిప్స్ ఉంది కదా సార్, అందులో 43 షేర్లు కొన్నాం సార్. ఒక్కసారి స్టాక్ నేమ్ ఏం సార్? స్టాక్ నేమ్ చెప్పండి. గోడ్ ఫ్రై ఫిలిప్స్. ఓకే. అది నేను 2283 రూపాయలు కొన్నాను సార్. ఓకే. అది కొంచెం లాస్ లో ఉంది సార్, దాని టార్గెట్ ఒకసారి చెప్తారా అన్న? ఓకే, గాడ్ ఫ్రై ఫిలిప్స్ చూస్తే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. మీరు ఎందుకంటే లో రేట్లో తీసుకున్నారు. ఈ మధ్య ఆల్మోస్ట్ 4,000 రూపాయల నుంచి మొన్న సెప్టెంబర్లో ఇప్పుడు 2,000 రూపాయల వరకు 50% వరకు తగ్గడం చూసాం. మొన్న గాడ్ ఫ్రై ఫిలిప్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ బాగా రావడంతో లాస్ట్ వీక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 20% వరకు పెరిగి వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్గా మిగిలిన విషయం మనకు తెలిసింది. ఈ సిగరెట్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య తగ్గడానికి మనకు తెలిసిందే. సిగరెట్ మీద ట్యాక్స్ విధించడంతో సిగరెట్ స్టాక్స్ అన్ని తగ్గాయి. పైగా 1936లో స్టార్ట్ అయిన గాడ్ ఫ్రై ఫిలిప్స్ వాల్యుయేషన్స్ కూడా ఓన్లీ 25 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీప్ లెవెల్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు పైగా లో లెవెల్లో తీసుకున్నారు, రిజల్ట్స్ కూడా బాగుంది. స్టాక్ కంపెనీ కూడా చూస్తే ఆల్మోస్ట్ 1,100 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ, 5,600 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న ఓల్డెస్ట్ కంపెనీ. కాబట్టి గాడ్ ఫ్రై ఫిలిప్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, స్వర్ణలత గారు అడుగుతున్నారు. ఎల్ఎన్టీ వచ్చేసి 3,579, M&M 3,456, రిలయన్స్ వచ్చేసి 1,450. సో హోల్డ్ చేయమంటారా అక్యుములేటర్? ఈ 3 కూడా బ్లూ చిప్ కంపెనీస్. 3 కూడా చూస్తే కనుక ఈ సెక్టర్లో మార్కెట్ లీడర్స్. సో న్యాచురల్గా మీరు ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టోబ్రో, మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, అంటే సెక్టార్ వైజ్ గా చూస్తే ఎట్లా ఉన్నాయి సార్? ఒక కాలర్ ఉన్నారు, రఘు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు 2 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి. హిటాచీ ఇండస్ట్రీస్ 60% లాస్ గా ఉందండి. యాక్చువల్ గా 70s లో తీసుకున్నాను. అది దాని మార్కెట్ క్యాపిటల్ కూడా 1,500 నుంచి ఇప్పుడు 700కి వచ్చింది. ఎట్లా సార్, అది వెయిట్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ పెట్టాలా? ట్రైడర్ కూడా 40% లాస్ లో ఉందండి. అది కూడా 50 లో తీసుకున్నా. ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. మరి సిగాచి మనకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ జూన్లో ఒకసారి చూస్తే 20% వరకు తగ్గి ఆ తర్వాత కంటిన్యూస్గా తగ్గుతూ ఆల్మోస్ట్ 60 రూపాయల నుంచి 20 రూపాయల వరకు రావడం చూసాము. కానీ సిగాజీ మధ్యకాలంలో ఎందుకు పడిందనే విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. స్టాక్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము కాబట్టి ఆల్మోస్ట్ 500 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు అడిగింది 2 ట్రైడెంట్ గురించి అడిగారు అనుకుంటాను. ట్రైడెంట్ కూడా టెక్స్టైల్ కంపెనీయే. నా ఉద్దేశం ట్రైడెంట్ కూడా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 30-40 రూపాయల నుంచి 25 రూపాయల వరకు తగ్గింది. 25 రూపాయల దగ్గర ప్రస్తుతం సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి బేసికల్గా టెక్స్టైల్స్, ముఖ్యంగా టవల్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తయారు చేసే పాత కంపెనీ ట్రైడెంట్. కాబట్టి ట్రైడెంట్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 6,600 కోట్ల వరకు ఏడాది టర్న్ ఓవర్ ఉంది. 375 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. కాకపోతే కొంచెం డెట్ కూడా ఉంది. ప్రస్తుతం ట్రైడెంట్ కూడా హోల్డ్ చేయొచ్చు. సార్ హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు నమస్కారం. రైట్ సార్, సెక్టార్ వైజ్ అంటే ఏం చెప్తారు? ఏవి బాగుంది ఇప్పుడు? సెక్టార్ వైజ్గా చూస్తే కనుక మనకి ఏది బాగుంది అని అనుకునేదానికన్నా ఏది తక్కువగా కరెక్ట్ అయింది అనుకోవచ్చు. ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం తక్కువగా కరెక్ట్ అయింది. ఎందుకంటే లాస్ట్ 2-3 నెలలుగా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాము, అందువల్ల తగ్గింది. అంటే సార్ ఒకవేళ కరెక్ట్ అవుతే, ఎక్కువ అవుతే దీన్ని అవకాశంగా వాడుకోవచ్చా? ఏదైనా కానీ, ఏ సెక్టార్ అయినా కానీ? జనరల్గా ఎప్పుడైనా సరే మన మార్కెట్లో ఇన్వెస్టర్లు చూడాల్సింది ఒకే ఒకటి, ఈ కంపెనీ లాస్ట్ 2-3 క్వార్టర్లు రిజల్ట్స్ ఎలా ప్రకటించాయి, 5 ఏళ్ల రిజల్ట్స్ ఎలా ప్రకటించాయి,
5 ఏళ్ళుగా సస్టైన్ అయిందా లేదా, అలాగే స్టాక్ బాగా పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ చీపర్ లెవెల్లో ఉందని చూడొచ్చు. ఒకవేళ స్టాక్ బాగా పెర్ఫార్మెన్స్ ఉండి కానీ 200 నుంచి 500 రూపాయల వరకు పెరిగిపోయిన తర్వాత కొనకుండా అదే 300 నుంచి 200 రూపాయలకి మంచి స్టాక్ దొరికితే తీసుకోవడం ముఖ్యం. కాబట్టి సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి మంచి కంపెనీస్ కొంచెం అందుబాటులో దొరుకుతాయి కాబట్టి సో కొంచెం కరెక్షన్లో వెయిట్ చేసి నిర్ణయం తీసుకోవాలి. రైట్ సార్. హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నేను ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ స్టాక్ హోల్డ్ చేస్తున్నాను సార్. 4000 స్టాక్. అది నేను 103 దగ్గర పర్చేస్ చేశాను సార్. ఓకే. ఈ రోజు మనకి ప్రైసెస్ లో 87, 86 అలా వచ్చింది. ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా సార్? పర్లేదు, లో రేట్లోనే తీసుకున్నారు. 130 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 90 రూపాయల వరకు తగ్గింది. 103 అంటే పర్వాలేదు. ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక 2 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళకి ఆల్మోస్ట్ 775 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ న్యూఢిల్లీలో రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఒక 4 రోజుల క్రితం చూస్తే కనుక ఒడిశా దగ్గర నుంచి కూడా ఒక ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కంటిన్యూస్గా మనకి ఎన్బిసిసిలో ఆర్డర్ బుక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టాక్ కూడా బాగా తగ్గింది. కాబట్టి నా ఉద్దేశం అయితే బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. కృష్ణ గారు అడుగుతున్నారు సార్, హర్కో 200 రూపీస్లో తీసుకున్నారంట, హోల్డా ఎగ్జిటర్? ఓకే, అనదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్ అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 260 రూపాయల నుంచి 180 రూపాయల వరకు తగ్గింది. సో నా ఉద్దేశం అయితే హట్కో కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ప్రస్తుతం 180 లెవెల్లో కొంచెం స్థిరంగా ఉంది లాస్ట్ 2-3 వారాలుగా. కాబట్టి హట్కో కూడా హోల్డ్ చేయొచ్చు, పెద్ద కంపెనీ కాబట్టి. రైట్ సార్. లక్ష్మీ పార్వతి గారు అడుగుతున్నారు, ఐఆర్ఎఫ్సి ఒకటి, తర్వాత ఐఆర్ఈడిఏ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ఓకే, హోల్డ్ చేయి. ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కనుక 140 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గింది. 100 రూపాయల దగ్గర ప్రస్తుతం కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐఆర్ఈడిఏ కూడా చూస్తే కనుక ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 200 రూపాయల నుంచి 110, 120 అంటే 70-80% వరకు పడింది. సో ఈ లెవెల్లో లో లెవెల్లో ఎగ్జిట్ అవ్వలేము. హై లెవెల్లో కొని లో లెవెల్లో ఎగ్జిట్ అవ్వకూడదు. జనరల్గా బాగా లో లెవెల్లో తీసుకొని హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం అనేది ముఖ్యం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఐఆర్ఈడిఏ కూడా హోల్డ్ చేయొచ్చు. కృష్ణ గారు అడుగుతున్నారు సార్, కృష్ణ గుడిపాటి గారు, ఈ రైమాండ్స్ లిమిటెడ్ వచ్చేసి అంటే ఎగ్జిటా హోల్డా ప్రజెంట్? రేమండ్స్ మనకు తెలిసిందే పాపులర్ కంపెనీ. ఈ స్టాక్ కూడా 800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 400, ఎగ్జాక్ట్గా 50% స్టాక్ తగ్గింది. మొన్న రిజల్ట్ చూసాము 27 జనవరిన. రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక రేమండ్స్ ఆల్మోస్ట్ 10% వరకు రీబౌండ్ అయింది. సో కాబట్టి రిజల్ట్ తర్వాత కొంచెం పాజిటివ్ రియాక్షన్ కనిపించింది. టెక్స్టైల్ సెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో మన బాగా రావడము, బడ్జెట్లో కూడా ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడం కూడా మనం చూసాము. అందులోనూ రేమండ్స్ కూడా మనకు తెలిసిందే టాప్ క్వాలిటీ కంపెనీ. అలాగే 1925లో స్టార్ట్ అయిన కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా స్టాక్ బాగా చీపర్ లెవెల్లో ఉంది. 400లో అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. కాబట్టి రేమండ్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు నమస్కారం. జగదీష్ గారు సార్, బళ్ళారి నుంచి సార్. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. టీటీఎంఎల్ సార్, టీటీఎంఎల్ దాని గురించి కనుక్కోవాలి సార్. 89 లో తీసుకున్నాను సార్ నేను. చాలా తక్కువ ఉంది సార్, 55% లాస్ లో ఉన్నాను. ఓకే, టీటీఎంఎల్ ఇప్పుడు కాదండి, ఒకసారి మనం గమనిస్తే 2022లో హై నుంచి ఈ లాస్ట్ 3 ఏళ్ళుగా పెద్ద తేరుకోలేదు, కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. టాటా టెలి మహారాష్ట్ర లిమిటెడ్ ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే కొంచెం మరి ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఎందుకంటే బాగా బాటమ్ లెవెల్లో ఉంది. బట్ మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మీరు గమనించుంటారు, మొన్నే కాదు లాస్ట్ 4-5 క్వార్టర్లో రిజల్ట్స్ కూడా బాగాలేదు. 4-5 క్వార్టర్లే కాదు, 4 సంవత్సరాలు కూడా పెద్ద రిజల్ట్స్ కూడా బాగాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే మరి పెద్ద కంపెనీ కాబట్టి, చాలా స్ట్రాంగ్ గుడ్ విల్ ఉన్న కంపెనీ కాబట్టి టీటీఎంఎల్ టాటా టెలి ప్రస్తుతం మరి హోల్డ్ చేయండి మరి. రైట్ సార్. వాసు గారు ఉన్నారు. వాసు గారు నమస్కారం. నమస్కారం అండి. డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. అదే సుందరరాజు గారు, నాది టెక్సోమా రైలు ఇంజనీరింగ్ ఉందండి. అందులో యాక్చువల్ గా నాది 800 ఉన్నాయి షేర్స్. హలో, వింటున్నారు, చెప్పండి. 800 షేర్స్ ఉన్నాయండి. యాక్చువల్ నాది ఇప్పుడు 126 ఉంది యావరేజ్. అది ఇప్పుడు ఇంకా 100కి పడిపోయింది కదా, దాన్ని యావరేజ్ చేయొచ్చా? ఓకే, లాస్ట్ బడ్జెట్ అంటే 2025 జనవరి ఫిబ్రవరిలో బడ్జెట్ తర్వాత స్టాక్ కరెక్షన్ రావడం చూసాము. అలాగే మొన్న ఫిబ్రవరి 1st బడ్జెట్ తర్వాత కూడా స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూసాం. యావరేజింగ్ అంటే ఆల్మోస్ట్ 100 రూపాయల్లో ఉంది. కాబట్టి బహుశా కొంచెం టెక్స్మాకో ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశం కనిపిస్తుంది. టెక్స్మాకో, ఆర్వీఎన్ఎల్ ఈ 2 మేజర్ కంపెనీస్ కూడా చూస్తే కనుక ఒక మేజర్ జాయింట్ వెంచర్ ఫామ్ అయినట్టుగా మొన్న 10 రోజుల క్రితం వార్త రావడం చూసాం. పైగా టెక్స్మాకో ప్రస్తుతం చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 5,100 కోట్ల వరకు ఈ ఏడాది టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. సో మరి హోల్డ్ చేయండి, మరి డిప్లో బహుశా యావరేజ్ చేయొచ్చు. రైట్ సార్. రవి గారు ఉన్నారు. రవి గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్? ఐఆర్సిటిసి 150 షేర్స్
యావరేజ్ ఓకే 790కి కొన్నానండి. ఓకే తర్వాత జియో ఫైనాన్స్ 150 షేర్స్ 296 కొన్నానండి. చేయమంటారండి? ఓకే, ఐఆర్సిటీసీ చూస్తే కనుక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చూస్తే కనుక 750 రూపాయల రేంజ్లో తీసుకున్నారు. ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఈ 1000 రూపాయల నుంచి తగ్గుతూ ఆల్మోస్ట్ 550 రూపాయలకి రావడం. మొన్న రిజల్ట్స్ బాగా ఉన్నప్పటికీ ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. మొన్న ఫిబ్రవరి 16న ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లిల్డర్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 850 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చారంటే ఇంచుమించు 300 రూపాయలు ఇక్కడ నుంచి హై లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి మేబీ ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 250 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ మధ్య చూస్తే కనుక హై నుంచి కూడా జియో కూడా బాగా తగ్గింది. నా ఉద్దేశం అయితే జియో కూడా కొంచెం హోల్డ్ చేయొచ్చు. మొన్న ప్రాఫిట్స్ బాగా తగ్గింది, కాకపోతే కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి స్టాక్ కూడా బాగా తగ్గింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. అట్లాగే సార్ ఇప్పుడు చమురు ధరలు దానికి సంబంధించి పెరగడం తగ్గడం ఇవి జరుగుతాయి అని చెప్పేసి అనుకున్నారు ఈ వార్ వల్ల, కానీ అన్ని పైన కూడా ఎఫెక్ట్ పడింది మొత్తం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అంటే మనకి పెట్రోల్ డీజిల్ కూడా చూస్తే చాలా ఇంపార్టెంట్ మన దేశానికి కూడా, మన మేజర్ ఇంపోర్టర్ కూడా. సో ఈ మధ్య అమెరికన్ బేసికల్గా మార్కెట్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ $55 నుంచి $75 వరకు పెరిగింది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఇంత మరీ హైలో ఉంటే కనుక మన ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మరి మిగతా వాటిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అన్ని సెక్టర్స్ మీద. ఎందుకంటే అన్ని సెక్టర్స్ మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి అల్టిమేట్గా ఆ కాస్ట్ అనేది మనకి ప్రోడక్ట్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే వస్తుంది. మనం లాస్ట్ 1 or 2 yearsగా చూసాము ఆర్బీఐ చాలా కష్టపడి ఆల్మోస్ట్ 6.5 నుంచి 4 బిలోకి తీసుకురావడం చూసాము. ఒకవేళ ఈ లెవెల్ కనుక క్రూడ్ డెఫినెట్గా మరింత పెరిగితే డెఫినెట్గా షాక్ అనుకోవచ్చు. అప్పుడు మనకి ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. రైట్ సార్. అట్లాగే ఇప్పుడున్న పొజిషన్లో ఈ గోల్డ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు? సో చాలా మంది గోల్డ్ సిల్వర్ కూడా అడుగుతున్నారు, ఎందుకంటే ఈ లాస్ట్ 2 రోజులుగా బాగా పెరిగింది కూడా. బట్ పెరిగిన తర్వాత జనరల్గా మనకి కొనకూడదన్న సంగతి మనం చాలాసార్లు అనుకున్నాం కూడా. సో కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ బాగా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది లాస్ట్ 1 yearగా. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో టెన్షన్స్ వల్ల కాబట్టి ఉన్నది హోల్డ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దానిపైన ఇన్వెస్ట్ చేయొద్దంటారా? అంటే ఈ లెవెల్ అంటే కొంచెం నేను కూడా రిస్క్ రివార్డ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా మనం మొన్న ఈ మధ్య చూసాము సడన్గా నీజర్క్ రియాక్షన్స్ రావడం చూసాము. ఆల్మోస్ట్ 10%, 25% వరకు బాగా రియాక్షన్ రావడం చూసాం. అది అటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ పెరిగిన తర్వాత అవాయిడ్ చేయొచ్చు. రైట్. అట్లాగే మిగతా సెక్టార్లు అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ బెస్టా షార్ట్ టర్మ్ ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్? షార్ట్ టర్మ్ అనేది జనరల్గా చేయలేరండి చాలా మంది ఇన్వెస్టర్, చాలా కష్టం కూడా. ఇన్ఫాక్ట్ షార్ట్ టర్మ్ కానీ డెరైవేటివ్స్లో, ఫ్యూచర్స్, ఆప్షన్స్లో, ఇంట్రాడే ట్రేడింగ్లో ఇవన్నీ కూడా ఏంటంటే చేస్తే కనుక డబ్బులు పోవడమే తప్ప మిగిలేదు లేదు. బేసికల్గా మన ఇన్వెస్టర్లు చూడాల్సింది ఒకటే, కంపెనీ లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసిందా లేదా. మంచి పెర్ఫామ్ చేసిన స్టాక్ చీపర్, ఏ ప్రోడక్ట్ అయినా మనం చీపర్ లెవెల్లో కొంటడం ముఖ్యం. అంతేగాని ఒక బాగా పెరిగిన తర్వాత కొనకుండా చాలామంది పడిపోయిందిగా అమ్మేద్దామని అనుకుంటున్నారు. అలాగే పడిన తర్వాత కొంచెం తీసుకోవాలి, బాగా చీపర్ లెవెల్లో ఉందని మనం చూడాలి. సో ఈ 3 అంశాలు ఒకసారి ఇన్వెస్టర్లు గమనిస్తే, పెర్ఫార్మెన్స్ చీపర్ లెవెల్లో ఉందా, స్టాక్ పడిందా, ఈ 3 ఒకసారి చూస్తే కనుక ఇన్వెస్టర్లు కొంచెం ప్రాఫిట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. సార్ వార్ నేపథ్యంలో అంటే సెట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి త్వరగా మార్కెట్లో ఏమైనా? సో ఈ మధ్య ఇవాళ వచ్చిన వార్త కూడా చూస్తే కనుక యుఎస్ దగ్గర నుంచి కూడా సమ్ ట్రూస్ కొంచెం టాక్స్కి డిస్కషన్ కూడా పిలిచినట్టు కనిపిస్తుంది, కానీ పెద్ద మెటీరియల్స్ అయినట్టుగా లేదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ రావడం వల్ల కొంచెం మార్కెట్ తగ్గింది. ఒకవేళ కనుక ఇవాళ రేపు కానీ ఏమైనా కొంచెం పాజిటివ్గా ఏమైనా డెవలప్మెంట్ వస్తే కనుక అప్పుడు కొంచెం మార్కెట్లో కూడా కొంచెం రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇవాళ వచ్చిన డేటా కూడా చూస్తే కనుక మన భారత్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి PMI ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా చూస్తే కనుక 4 నెలల గరిష్ట స్థాయికి రావటము. అంటే ఓవరాల్గా మనకి ఫండమెంటల్ చూస్తే కనుక భారత్లో కూడా చూస్తే కనుక ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది, కన్సెప్షన్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్ అంశమే. కాబట్టి అప్పుడు మార్కెట్ ఈ వార్ ఇష్యూ సబ్సైడ్ అయిపోతే కనుక మిగతా ఇష్యూస్ మీద కొంచెం ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సార్ దివాకర్ గారు అడుగుతున్నారు, ఈ HCL తర్వాత 14-10లో తీసుకున్నారట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్? ఏ స్టాక్? HCL. ఓకే. హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓకే, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఇన్ఫోసిస్, TCS తర్వాత టాప్ కంపెనీ హెచ్సిఎల్. ఓకే, 1350 పెద్ద ఏమీ పర్లేదు, జస్ట్ ₹100 అది కామనే. కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీ మన రిజల్ట్స్ కూడా బాగానే వచ్చింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సుందరరాజు గారు, మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.